గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాప్సనా. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి బటర్ఫ్లై ఇండక్షన్ స్టవ్ అండి. ఈ ఇండక్షన్ స్టవ్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీతో క్లియర్గా షేర్ చేసుకోబోతున్నాను. సో మీలో చాలామందికి తెలుసు కదా ఇండక్షన్ స్టవ్ ఎలా యూజ్ చేయాలని చాలామందికి తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళకైతే ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ బ్యాచిలర్స్కి అయితే ఈ బటర్ఫ్లై ఇండక్షన్ చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూసుకొని క్లియర్గా నేర్చుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఇండక్షన్ స్టవ్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, ఆ తర్వాత మనం దాని మీద ఎలాంటి వెజల్స్ యూస్ చేస్తే మంచిది, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీద క్లియర్గా షేర్ చేసుకుంటానండి. నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్గా. స్టవ్ మీద మనం ఏ వంటకాలు అయితే చేస్తామో అవన్నీ కూడా మనం దీని మీద కూడా చేసుకోవచ్చు. చాలామంది అనుకుంటారు జస్ట్ మిల్క్ కానీ వాటర్ కానీ బాయిల్ చేసుకోవడానికి పనికి వస్తుందని. బట్ అది అపోహ మాత్రమేనండి. నిజానికి దీని మీద అన్నీ మనం వంటకాలు చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా క్విక్గా కూడా అయిపోతుంది. మెస్సీ కాకుండా చాలా చక్కగా నీట్గా చేసుకోవచ్చు. సో అదంతా కూడా నేను మీకు లైవ్ డెమో కూడా చూపిస్తానండి. ఇది లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు. దానికి సిలిండర్ క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఎక్కడైనా క్యారీ చేసుకుని మనం కుకింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది బ్యాచిలర్స్కి చాలా హెల్ప్ అవుతుందండి. అంతేకాకుండా బేసిక్గా ట్రాన్స్ఫర్స్ ఉండేవాళ్ళు, ఫ్రీక్వెంట్ ఇల్లు అయితే షిఫ్ట్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే గ్యాస్ సిలిండర్స్ కనెక్షన్స్ అనేవి మనకు వెంటనే దొరకవు కదా. అలాంటప్పుడు ఈ ఇండక్షన్ స్టవ్ మన దగ్గర ఉందనుకోండి, ఒక 1 or 2 days దీంతో మేనేజ్ చేసేయచ్చు కదా. మరి వెయిట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఒకసారి హిట్ చేయండి. ఆ తర్వాత ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియోస్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా వీడియోస్ చూడొచ్చు. So let's start the video. ఇది బటర్ఫ్లై టర్బో ప్లస్ పవర్ హాబ్ మోడల్ అండి. ఇది ISO సర్టిఫైడ్ అండ్ 1 year వారంటీ కూడా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మీకు 2100 పడుతుంది. సో నేను యూజ్ చేసే ఇండక్షన్ స్టవ్ వచ్చేసి బటర్ఫ్లై బ్రాండ్ అండి. మీకు మార్కెట్లో ఎన్నో రకాల బ్రాండ్స్ అయితే ఉంటాయి. నేను యూజ్ చేసేది మాత్రం బటర్ఫ్లై బ్రాండ్. మీకు ఇష్టం వచ్చింది మీరు కొనుక్కోవచ్చు. అండ్ ఇదంతా కూడా సిరామిక్ ప్లేట్ అంటారండి. దీనిపైన ఉంది చూసారా, ఈ స్క్వేర్ బాక్స్ అయితే సిరామిక్ ప్లేట్. అండ్ దీని పిన్ వచ్చేసి ప్లగ్ వచ్చేసి చిన్న స్మాల్ సైజ్ ప్లగ్ అండి. దీనికి 3 pins అయితే ఉన్నాయి. సో 3 pin ప్లగ్ అనమాట. అండ్ ఇదంతా వచ్చేసి మీకు కంట్రోల్ ప్యానల్ అండి. దీని మీద చూసారా టెంపరేచర్, వాటర్, మిల్క్, రోటీ, దోశ, ఇదంతా కూడా టెంపరేచర్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ అనమాట. ఇది డీప్ ఫ్రైకి అండ్ ప్రీ కుకింగ్, గ్రేవీ, బార్బిక్యూ ఇలా ఇన్బిల్ట్గా కొన్ని ఉంటాయండి. మనం కొన్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇదైతే పవర్ బటన్ అనమాట. ఇదంతా నేను మీకు నెక్స్ట్ తర్వాత లైవ్ డెమో చూపిస్తాను ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది. అట్ ప్రెజెంట్ అయితే ఇదైతే సిరామిక్ ప్లేట్ అనమాట. అండ్ ఈ సర్కిల్ ఉంచేసారా, ఈ సర్కిల్ వచ్చేసి మీకు కుకింగ్ జోన్ అండి. అంటే మనం ఏదైనా వెజల్ పెట్టేటప్పుడు దీని మీద కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు పెట్టుకోవాలన్నమాట. అంటే దీని బయటికి రావచ్చా లేదా అంటే రావచ్చండి, బట్ హీట్ అయితే ఇక్కడే ప్రొడ్యూస్ అవుతుంది. సో మనం కరెక్ట్గా దీని మీద సెట్ అయ్యే వెజల్స్ పెట్టుకుంటేనే చాలా త్వరగా కుక్ అవుతుంది అనమాట. అండ్ ఈ సైడ్స్కి వచ్చేసి మీకు హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. మీరు ఎక్కడైనా టచ్ చేయొచ్చు. మనకు అంత వేడిగా ఏమీ అనిపించదండి, అసలు వేడిగా ఉండదు. ఓన్లీ ఈ సర్కిల్ చూసారా, దీని మీదే మనకు హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం అసలు చేయి పెట్టకూడదు. వెజల్ అనేది ఇక్కడ పెట్టగానే మనం పవర్ అనేది ఆన్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏ మెనూలో మనం కుక్ చేయాలి అనుకుంటున్నామో ఆ మెనూ ఆప్షన్ అయితే ఇచ్చుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడ అప్ అండ్ డౌన్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, అది మాత్రం మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి ఇచ్చిన ఆప్షన్స్ అనమాట. సో మనకి ఎంత టెంపరేచర్ కావాలి అనేది మనం సెట్ చేసుకోవచ్చు. లాస్ట్ టెంపరేచర్ ఆప్షన్ ఉంది. సో అది క్లిక్ చేసుకొని మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు అండి. అండ్ దీని వోల్టేజ్ వచ్చేసి మ్యాక్సిమం 1800 volts అండి ఇది. అండ్ మినిమం వచ్చేసి మీకు 100 volts అనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మీకు ఇక్కడ ఫ్యాన్ లాంటిది ఉంటుందండి. ఇది చూసారా ఫ్యాన్, ఇది హీట్ని ఎగ్జాస్ట్ చేస్తుంది అనమాట. మనం వంట చేసేటప్పుడు ఈ హీట్ అనేది ఎగ్జాస్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఒకటి ఉంది చూసారా, ఇది కూడా హీట్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఇటు సైడ్స్ ఉన్నాయి చూసారా, ఈ వెంటిలేటర్స్ లాగా, ఇవి కూడా హీట్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇదంతా కూడా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. డస్ట్ కానీ డర్ట్ కానీ ఏదైనా ఉంటే మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉండాలి. అండ్ దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 2 kgs ఉంటుందండి. లైట్ వెయిట్ ఉంది కదా అని ఇక్కడ వాడకూడదండి. ఇది మంచి వెంటిలేషన్ ఉన్న ఏరియాలో వాడుతూ ఉండాలి. అండ్ తర్వాత దీని బేస్ అనేది ఫ్లాట్గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హీట్ రెసిస్టెంట్ అయి ఉండాలన్నమాట.
అండ్ వాటర్ అనేది అసలు ఎక్కువగా తడి అనేది తగలకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఇండక్షన్ స్టవ్ మీద ఎలాంటి వెజల్స్ యూస్ చేయాలో చూద్దామండి. దీని మీద ఏ పడితే ఆ వెజల్స్ అయితే యూస్ చేయకూడదండి, ఎందుకంటే అది వర్క్ అవ్వవు అనమాట. ఇప్పుడు మీరు ఇలాంటి అల్యూమినియం వెజల్స్ అయితే అస్సలు యూస్ చేయకూడదండి. ఇది అస్సలు వేడెక్కదనమాట. దీని మీద పెట్టినా మీకు నో యూస్, అసలు వర్క్ అవ్వవు. అండ్ ఇలాంటి సెరామిక్ లాంటివి కూడా మీరు అస్సలు వాడకూడదండి. ఇవి కూడా మీరు అస్సలు వాడకూడదు. సో ఇండక్షన్ స్టవ్ వెజల్స్ అని మార్కెట్లో వేరేగా ఉంటాయండి. మీరు వెళ్ళి అడిగితే వాళ్ళు ఇస్తారు, కానీ అవి కాస్ట్ ఎక్కువ అనిపిస్తే మాత్రం మీరు ఇంట్లో ఉండే స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్స్ కూడా వాడచ్చు అనమాట. లైక్ దీస్ టైప్ ఆఫ్ కంటైనర్స్ చూసారా, స్టీల్ కంటైనర్స్ అనమాట. మీరు దీంట్లో స్టెయిన్లెస్ స్టీల్తో కుక్ చేస్తే చాలా త్వరగా కుక్ అయిపోతుంది. అండ్ బేస్ వచ్చేసి కొంచెం కర్వ్ ఇలా వచ్చి ఉంటే ఇంకా మంచిదండి. సో దీని మీద ఈ సర్కిల్ ఏదైతే ఉందో దాని మీద ఇలా పెట్టాల్సి వస్తుంది. సో మీకు ఇండక్షన్ స్టవ్ కూడా పాడవదు అండ్ కుకింగ్ కూడా చాలా త్వరగా అయిపోతుంది అనమాట స్టెయిన్లెస్ స్టీల్ వెజల్స్ అయితే. సో ఇలా కొంచెం కర్వ్గా ఉండటమే కాకుండా మీకు ఫ్లాట్ బేస్ ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది. నో ఇష్యూస్. మీరు ఐదర్ కర్వ్డ్ అన్నా లేకపోతే ఫ్లాట్ అన్నా ఏదన్నా వాడచ్చండి. ఇలాంటి వెజల్స్ కూడా మీరు వాడచ్చు, చక్కగా వర్కౌట్ అవుతుంది. అండ్ అలాగే మనం అల్యూమినియంలో అయితే అస్సలు వాడకూడదండి. అండ్ ప్రెషర్ కుక్కర్స్ అన్నీ కూడా అల్యూమినియంతో చేసి ఉంటాయి కాబట్టి అవి అస్సలు దీని మీద వర్క్ అయితే అవ్వండి. ఇప్పుడు మన మార్కెట్లో స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ కూడా దొరుకుతున్నాయి. సో ఇదైతే నేను హాకిన్స్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ అండి ఇది. దీంట్లో నేను రైస్ పెట్టేస్తాను, చాలా ఈజీగా త్వరగా కుక్ అయిపోతుందండి 5 minutesలో. మనం యాజ్ యూజువల్ మనం స్టవ్ మీద ఎలా కుక్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే దీంట్లో రైస్ పోసేసి వాటర్ యాడ్ చేసి పెట్టేయటమే. టైమర్ సెట్ చేయాల్సి వస్తుంది. సో బేసిక్గా ఏంటంటే ఏ స్టెయిన్లెస్ స్టీల్ వెజల్స్ అయినా మనం దీనిపైన వాడచ్చు అనమాట. అండ్ స్టెయిన్లెస్ స్టీలే కాకుండా మీరు ఇలాంటివి ఐరన్ కడాయి, ఐరన్తో చేసిన ఏమైనా పాత్రలు కూడా వాడచ్చండి. ఇవి కంప్లీట్ ఐరన్ అనమాట. మనం డీప్ ఫ్రైస్కి అలాంటి వాటికి ఇలాంటి కడాయిలు అనేవి యూస్ చేయొచ్చు, నో ఇష్యూస్. అండ్ అలాగే ఇలా కాపర్ బాటమ్స్ ఉన్న వెజల్స్ కూడా మీరు దీని మీద వాడచ్చండి, ఏమి అవ్వదు. నేను దీని మీద టీ కూడా చేసుకుంటూ ఉంటాను, ఇంతేనమాట. ఇది స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్ బట్ కాపర్ బాటమ్ ఉందండి దీనికి. ఇలాంటివి కూడా మీరు వాడచ్చు అనమాట. కిచెన్లో యూస్ చేయాలంటే కిచెన్ ప్లాట్ఫామ్ అనేది మార్బుల్తో చేసి ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మనం యూస్ చేసేసుకోవచ్చండి. అదే మనం వేరే ఏరియాలో యూస్ చేయాలి అంటే ఇలాంటి వుడెన్ ప్లాంక్ ఏదైనా ఉంటే దాని కింద బేస్ లాగా పెట్టేసి మనం వాడితే మంచిదండి, ఎందుకంటే అది హీట్ రెసిస్టెంట్ కాబట్టి. ఎందుకంటే కింద నుంచి హీట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి. హీట్ రెసిస్టెన్స్ అయితే వాడుతూ ఉండాలి మనం బేస్ అనేది. ఆ తర్వాత దీనికి ఇండక్షన్ స్టవ్కి సూట్ అయ్యే వెజల్స్ మాత్రమే యూస్ చేయాలండి, లేకపోతే ఇలా కనిపిస్తుంది అనమాట డిస్ప్లే అనేది. సో ఏదైతే సూటబుల్ వెజల్స్ అయితే అప్పుడే దానికి కరెక్ట్ వోల్టేజ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. దీన్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం పవర్ ఆన్ చేయగానే 4 digitsది ఎల్ఈడి డిస్ప్లే అయితే బ్లింక్ అవుతూ ఉంటుందండి. మనం ఏదైనా పాత్ర పెట్టే వరకు అది బ్లింక్ అవుతూనే ఉంటుంది. సో మనం ఇప్పుడు వాటర్ పెట్టి చూద్దాం. సో ఈ వాటర్ దాని మీద ప్లేస్ చేశాక మనం ఆప్షన్ పవర్ ఆన్ చేయాలండి ఫస్ట్. ఆ తర్వాత మనం వాటర్ ఆప్షన్ ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి అది క్లిక్ చేయాలి. సో అది ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది తీసుకుంటుంది అండ్ వోల్టేజ్ కూడా అదే తీసుకుంటుంది ఇన్బిల్ట్ కాబట్టి. సో మనకి ఎంత తొందరగా కావాలంటే అలా టెంపరేచర్ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. మనకు త్వరగా కావాలంటే హై టెంపరేచర్ లేకపోతే లో టెంపరేచర్ పెట్టుకోవచ్చు అనమాట. మినిమం 70 degrees టెంపరేచర్ అండి అండ్ మ్యాక్సిమం వచ్చేసి 270 degrees టెంపరేచర్ ఉంటుంది. మనం అకార్డింగ్ టు అవర్ టైం మనం సెట్ చేసుకోవచ్చు. 1 minute కన్నా తక్కువ టైంలో చూసారా వాటర్ అనేది ఎంత మరిగిపోతుందో. సో ఇది నార్మల్ గ్యాస్ స్టవ్ కన్నా ఇది ఇండక్షన్ స్టవ్ అనేది చాలా క్విక్గా వర్క్ అవుతుందండి. సో చూసారా ఎంత బాయిల్ అయిపోయిందో. ఇప్పుడు మనం దీన్ని దించేసి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు నేను వేరే ఒక వెజల్ పెట్టి చూస్తానండి. ఇది స్టీల్ వెజలే కాకపోతే కాపర్ బాటమ్ ఉన్న వెజల్ అనమాట. దీంట్లో నేను పాలు యాడ్ చేసి పెడతానండి. సో ఇప్పుడు ఇది పెట్టేశాక నేను పవర్ ఆన్ చేసి ఆ తర్వాత మిల్క్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి అది క్లిక్ చేస్తాను. చేసిన వెంటనే అది మినిమం 100 voltsది ఇన్బిల్ట్ ఉంది కాబట్టి అది డిస్ప్లే అవుతుందండి. అండ్ టెంపరేచర్ వచ్చేసి 240 తీసుకుంది. సో చూద్దాం అది ఎన్ని మినిట్స్లో బాయిల్ అవుతుందో చూద్దామండి.
మీకు ఏదైనా పని ఉంటే మీరు టెంపరేచర్ అనేది సెట్ చేసుకోవచ్చు, కొంచెం తగ్గించి పెట్టేసి వేరే పనులు చూసుకోవచ్చు అండి. లేకపోతే మీరు డైరెక్ట్గా మిల్క్ అనే ఆప్షన్ ఇచ్చేసారనుకోండి, పాలు పొంగి కింద పడతాయి. కాబట్టి మీరు అక్కడే నుంచొని అది స్విచ్ ఆఫ్ ఆటోమేటిక్ అయిపోతుంది కాబట్టి మీరు కంటైనర్ని తీసేయచ్చు అనమాట. వన్ మినిట్ కంటే తక్కువ టైంలోనే మిల్క్ అనేవి ఎలా బాయిల్ అయిపోయినాయో ఇప్పుడు నేను ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టి చూపిస్తానండి. నాన్ స్టిక్ ప్యాన్ కానీ సిరామిక్ ప్యాన్స్ కానీ ఏమి కూడా ఈ ఇండక్షన్ మీద సూట్ అవ్వవు అనమాట. సో అన్సూటబుల్ వెజల్స్ పెట్టినప్పుడు ఈ పవర్ హాబ్ అనేది జస్ట్ 1 మినిట్ వరకు బ్లింక్ అవుతుందండి. బీప్ సౌండ్ వచ్చేసి అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. అంటే ఆ వెజల్ అనేది సూట్ అవ్వదు కాబట్టి. సో ఇప్పుడు మనం స్టీల్ కంటైనర్ ఒకటి పెట్టేసి డీప్ ఫ్రై చేద్దాం. సో ఇలాంటి ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న ఏదన్నా మీరు పెట్టచ్చండి. నేనైతే ఒక చిన్న బౌల్ పెట్టాను. దాంట్లో మనం ఆయిల్ అనేది యాడ్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో నేను చిప్స్ ఫ్రై చేస్తానండి. సో పవర్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రై ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఆప్షన్ పెట్టేసి మరీ ఫాస్ట్గా టెంపరేచర్ ఎక్కువగా అయిపోయి పొగలు వచ్చేసినాయి చూసారా, అప్పుడు మనం టెంపరేచర్ అనేది కొద్దిగా తగ్గించుకోవచ్చు అనమాట. ఇదైతే వితిన్ సెకండ్స్లో చక్కగా ఫ్రై అయిపోయినాయి చూసారండి. ఇలాగే మనం దీని మీద అన్ని రకాల వంటలు చేసుకోవచ్చు. బిర్యానీస్ అని, ఆల్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ అని అన్నీ కూడా హ్యాపీగా వండుకోవచ్చు అనమాట. ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు క్లీనింగ్ చూద్దాం. ఇండక్షన్ స్టవ్ ఎప్పుడు క్లీన్ చేయాలి అంటే మనం కుకింగ్ అయిన వెంటనే చేయకూడదండి. అది కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఆ తర్వాత మనం పవర్ అనేది ఆఫ్ చేసేసుకొని ప్లగ్ రిమూవ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం ఒక డ్రై క్లాత్ తీసుకొని నీట్గా ఇలా తుడిచేసుకోవాలన్నమాట. లేకపోతే ఏదైనా మరకలు పడినాయి అనుకోండి, కర్రీస్ లాంటివి ఒలికినాయి అనుకోండి, అప్పుడు మీరు వెట్ క్లాత్తో కూడా తుడుచుకోవచ్చు. ఏం పర్లేదు, ఏం షాక్ అనేది ఏం కొట్టదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కంప్లీట్గా చల్లారనివ్వండి ఆ ఇండక్షన్ స్టవ్ అనేది. అప్పుడు మాత్రం మీరు వెట్ క్లాత్ పెట్టి తుడుచుకోవచ్చు అనమాట. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు మంత్లీ ఒక్కసారి ఆ ఫ్యాన్ అనేది ఉంది కదండి, దాని లోపల డస్ట్ కానీ ఏదైనా డర్ట్ కానీ ఉంటే అదంతా కూడా మనం ఒక డ్రై క్లాత్తో తుడిచేసుకోవచ్చు. లేకపోతే ఇలాంటి టూత్ బ్రష్ లాంటిది ఏమైనా ఉంటే దాంతో కూడా మనం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది మంత్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఫ్యాన్ లాంటిది మనం డైలీ వంట అవ్వగానే ఫ్రంట్ పోర్షన్ ఏదైతే ఉందో అది మనం క్లాత్తో తుడుచుకోవచ్చు. సో ఇది మంత్లీ వన్స్ మనం క్లీన్ చేసి పెట్టుకుంటే ఏంటంటే చాలా బాగా ఎక్కువ రోజులు వస్తుందన్నమాట, ఏ రిపేర్ రాకుండా. హోప్ ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ గైస్ విత్ లాట్స్ ఆఫ్ స్టఫ్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.